హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రావ్యమూర్తి ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి మిల్లీ మేకరు. ఫస్ట్ ఒక కడాయి పెట్టుకోవాలి. దాని తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం హీట్ ఎక్కినాక ఇప్పుడు కొద్దిగా జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర ఆవాలు వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు జీలకర్ర ఆవాలు వేసుకున్నాం కదా. జీలకర్ర ఆవాలు వేసుకున్న తర్వాత సన్న తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ వేసుకున్నాం కదా. ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ వేసుకొని ఇట్లా మెల్లగా కలుపుకోవాలి. మంచిగా పచ్చి వాసన పోయే వరకు అల్లం పేస్ట్ వేయించుకోవాలి. వేయించుకొని ఇప్పుడు దీంట్లోనే కొంచెం మనం పసుపు వేసుకోవాలన్నమాట. ఇట్లానే ఇప్పుడు ఇందులో టమాటా ముక్కలు వేసుకున్నాం కదా. వేసుకున్న తర్వాత ఈ టమాటా ముక్కల్ని కలుపుకోవాలి. 2 సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొద్దిగా దీంట్లోనే మనం సాల్ట్ యాడ్ చేసుకుంటే ఏమవుతుందంటే టమాటా ముక్కలు జల్దీ మగ్గిపోతాయి అన్నమాట. అట్లా స్పూన్తో కంటే చేయితో వేస్తే టేస్ట్ అనిపిస్తుంది కర్రీస్. అందుకని నేను చేతితో వేస్తాను. ఇప్పుడు కొత్తగా మా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా కొత్త రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి. ఇప్పుడు లో ఫ్లేమ్లో వేసి టమాటాలు మగ్గిస్తుంది. ఇప్పుడు టమాటాలు మగ్గినాయి కదా. మగ్గిన తర్వాత ఇప్పుడు 2 స్పూన్ల కారం పొడి వేసుకోవాలి. మన క్వాంటిటీ ఏం అవసరం లేదు. మనం ఎంత స్పైసీ కావాలంటే ఎక్కువ వేసుకోవాలి. లేదు మనం నార్మల్గా తినొచ్చంటే నార్మల్గా వేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 నిమిషాలు కారంని నూనెలో ఉడకనించుకొని ఉడకనించుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఉడకపెట్టుకొని వేడి నీళ్ళలో వేసి ఉడకబెట్టుకొని తీసుకున్న మిల్లీ మేకర్ ఇప్పుడు ఇందులో యాడ్ చేయాలి. ఇందులో వేసేసుకొని ఇప్పుడు మనం మంచిగా కలపాలి. కారం అంతా దీంట్లోకి కట్టుకునేలాగా మంచిగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ ఎందుకు యాడ్ చేసుకోవాలంటే ఇప్పుడు మనం అన్నం రైస్లోకి కాబట్టి, చపాతీలోకి అయితే వాటర్ అవసరం లేదు. మనం రైస్లోకి కాబట్టి కొంచెం రైస్ కలుపుకోవడానికి కొంచెం గ్రేవీ కావాలి కాబట్టి దీంట్లో వేసుకుంటే ఏమవుతుందంటే వాటర్ మనం తినేటప్పుడు మనకి ఈజీగా గ్రేవీలాగా ఉంటుంది. ఇప్పుడు ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా వేసి కొంచెం ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. ఎటువంటి మసాలాలు లేకుండా న్యాచురల్గా చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే వేడి వేడి మిల్లీ మేకర్ కర్రీ రెడీ. సర్వ్ చేసుకుని తింటే సూపర్ కర్రీ. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఇంకొక వీడియోతోని మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.